జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? పోలింగ్ జరిగిన తీరుతో కూటమి నేతల అంచనాలు ఎలా ఉన్నాయి? వైసీపీ అభ్యర్థి వంగా గీత పవన్ ను కట్టడి చేస్తారా, లేదంటే వంగా గీతకు జనసేనాని ఓటమి రుచి చూపిస్తారా? ఎవరి వ్యూహాలు వర్కౌట్ అయ్యాయి? ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? పోలింగ్ ముగిసిన తర్వాత ఫలితాలకు ముందు పిఠాపురంలో జరుగుతున్న చర్చ ఏంటి? గెలుపు లెక్కల్లో మునిగిపోయారా? పట్టున్న ప్రాంతాల్లో ఓటింగ్పై ఆరా తీస్తున్నారా? పెరిగిన ఓటింగ్ పర్సంటేజీతో ఎవరికి లాభం? పిఠాపురంలో గెలుపుపై ఇద్దరూ ధీమాలో ఉన్నారా? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిందే. అభ్యర్థులంతా గెలుపు లెక్కల్లో మునిగిపోయారు. గ్రామాల వారీగా రివ్యూలు నిర్వహించుకుంటున్నారు. ఏ పోలింగ్ కేంద్రంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఎవరు ఎక్కడ బలంగా ఉన్నారు, ఆ సామాజిక వర్గం ఓట్లు మనకెన్ని పడ్డాయి, మనకు పట్టున్న ప్రాంతాల్లో గంపగుత్తగా పోలయ్యాయా అన్న లెక్కలేసుకుంటున్నారు. పిఠాపురం నియోజకవర్గ ఫలితంపైనే అందరి దృష్టి పడింది. కారణం, జనసేన తరపున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే. 2019 ఎన్నికల్లో గాజువాక భీమవరంలో ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న లక్ష్యంతో పనిచేశారు. మరోవైపు వైసీపీ తరపున కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు. ఇద్దరు నేతలు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో గెలుపుపై ఎవరికి వారే ధీమాలో ఉన్నారు. అయితే నియోజకవర్గంలో ఓటర్ల తీర్పు ఎప్పుడూ విభిన్నంగా ఉంటుంది. 1989 నుంచి ఏ పార్టీ కూడా రెండోసారి అవకాశం ఇవ్వలేదు. ఒకే అభ్యర్థిని గెలిపించిన సందర్భాలున్నా పార్టీని మాత్రం ఆదరించలేదు. 1989లో కాంగ్రెస్, 1994లో టీడీపీ, 1999లో ఇండిపెండెంట్, 2004లో బీజేపీ, 2009లో పీఆర్పీ, 2014లో స్వతంత్ర అభ్యర్థి, 2019లో వైసీపీ, ఇలా ప్రతి పార్టీకి అవకాశం ఇచ్చారు పిఠాపురం ఓటర్లు. 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైందే. పిఠాపురంలో ఏం జరుగుతుందో అన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఎవరికి వారు గెలుపు తమదంటే తమదని ఆయా పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. పిఠాపురంలో ఓటింగ్ పర్సంటేజ్ కూడా భారీగా నమోదైంది. దీంతో ఎన్నికల ఫలితాలపై మరింత హైప్ క్రియేట్ అయింది. నియోజకవర్గంలో మొత్తం 2,36,409 ఓట్లుంటే 2,04,811 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 86.63% పోలింగ్ నమోదైంది. జిల్లాలోనే అత్యధిక పోలింగ్ శాతం పిఠాపురంలోనే జరిగింది. పురుషులు, మహిళా ఓటర్లు దాదాపు సమానం. మహిళల కంటే పురుషులు ఎక్కువగా ఓట్లేశారు. పురుషుల ఓట్లు 1,18,183 ఉంటే 1,03,370 మంది ఓట్లేశారు. మహిళల ఓట్లు 1,18,223 ఉంటే 1,01,438 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2014 ఎన్నికల్లో పిఠాపురంలో 79.3% పోలింగ్ నమోదైతే 2019లో 80.99కి చేరువైంది. ఈ ఎన్నికల్లో దాదాపు 6% పోలింగ్ పెరిగింది. ఓటింగ్ పర్సంటేజ్ దగ్గర నుంచి గెలుపోటములపై ఎవరి అంచనాలు వారివే. గతం కంటే భిన్నంగా నియోజకవర్గంపై ఫోకస్ చేశారు పవన్ కళ్యాణ్. పోటీ చేయాలని ఫిక్స్ అయిన దగ్గర నుంచి పిఠాపురంలో పరిస్థితులను అబ్జర్వ్ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. పొత్తులు మొదలుకొని సీట్ల సెలక్షన్ విషయంలో ఆచితూచి వ్యవహరించారు. కాపులు ఎక్కువగా ఉన్న పిఠాపురం ఎంచుకున్నారు. మండలానికి ఒక బహిరంగ సభ నిర్వహించారు. 3 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో రోడ్ షోలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. తాను పిఠాపురంలోనే ఉంటానని చెప్పుకోవడానికి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించడంతో టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు పిలిపించుకుని వర్మను సముదాయించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో అసంతృప్తి ఎపిసోడ్ ముగిసింది. వైసీపీ తరపున పోటీ చేసిన వంగా గీత గతంలో పీఆర్పీ తరపున పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంపీగా ఉన్నప్పటికీ పిఠాపురంపైనే ఫోకస్ చేశారు. తన పార్లమెంటు పరిధిలో కంటే పిఠాపురంలో ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహించేవారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు గత ఎన్నికల్లో 14,992 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2004లో బీజేపీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వైసీపీ సీటు నిరాకరించడంపై పార్టీ పెద్దల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. సమీకరణాల కారణంగా ఇవ్వలేదని, పార్టీ కోసం పనిచేయాలని సూచించడంతో మెత్తబడ్డారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలో చేరి పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా పనిచేశారు. పిఠాపురం ప్రజలు ఎమ్మెల్యేను కలవాలంటే హైదరాబాద్ వెళ్లాలా అంటూ పవన్పై సెటైర్ వేశారు. కులాల వారీగా సమావేశాలు పెట్టి ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వంగా గీతకు తొలి డిప్యూటీ సీఎం పదవిస్తామని, పిఠాపురంలోనే సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో కొంగు చాపి ఏడుస్తూ ఓట్లడిగారు గీత. తన అంతిమ యాత్ర పిఠాపురంలోనే జరుగుతుందని ఎమోషనల్ అయిపోయారు. జ్వరమొస్తే హైదరాబాద్ వెళ్లే వారికి ఓటేస్తే అభివృద్ధి జరగదంటూ వంగా గీత విమర్శించారు. ఇప్పుడు అభివృద్ధి చేస్తానని చెప్తున్న వంగా గీత గతంలో ఎందుకు అభివృద్ధి చేయలేదో ప్రశ్నించాలని పవన్ కళ్యాణ్ కోరారు.
వంగా గీత జనసేనలోకొస్తే ఆహ్వానిస్తానని పవన్ అంటే తాను పవన్ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుందని గీత సెటైర్లేశారు. జనసేన అని పోటీ చేయడం, టీడీపీ ఇన్ఛార్జి మద్దతునివ్వడంతో పవన్ విజయం తథ్యమని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఓటమెరుగని నేతగా ఉన్న వంగా గీత ఇప్పుడు కూడా విజయం సాధిస్తారని వైసీపీ హోప్స్ పెట్టుకుంది. లోకల్ నాన్ లోకల్ అంశాన్ని వంగా గీత గట్టిగానే ప్రచారం చేశారు. జనసేన నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్ వచ్చింది. 2 దశాబ్దాలుగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఎవరూ కూడా లోకల్ కాదని, అందరూ నాన్ లోకల్సే అని పిలుపునిచ్చారు. గెలుపుపై ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడంతో హీట్ మరింత పెంచింది. గీతను ఆదరిస్తారా లేదంటే పవన్ కు పట్టం కడతారన్నది జూన్ 4వ తేదీన తేలిపోనుంది.